కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కదిలే కొద్దీ తమ బల భేదాలు తొలగిపోతాయి. పుండు మానితే పులుసు అదే పోతుంది. పుండు మానకుండానే పులుసు పీకేస్తే పుండు తీవ్రంగా రక్తం కారుస్తుంది. జ్ఞానసిద్ధి అంచెలంచెలో కలాలి. ఆత్రపడితే లాభం లేదు. సముద్రమంత సమస్య ఉందని దిగులు పడకు. ఆకాశమంత అవకాశం కూడా ఉంది. తలెత్తి చూడు. ముందు నీపై నీకు నమ్మకం కావాలి. నీపై నీకు నమ్మకం నీకు బలం. నీపై అప్పనమ్మకం అవతలి వారికి బలం. నీ బలం ఎవ్వరికి తెలియకపోయినా నువ్వు బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనీయకు. నిన్నుగా బ్రతకనివ్వరు. మరణం అంత మధురమైనదా? ఒక్కసారి దాన్ని కలిసిన వాళ్ళు వదిలిపెట్టి రాలేరు. ప్రకృతికి కూడా అదంతా ఎంత పక్షపాతం. ప్రాణం పోయిన జీవులని నీళ్ళలో తేలుస్తుంది. అదే ప్రాణం ఉన్న జీవులను నీళ్ళలో ముంచుతుంది. నీ పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రులు, ఆలోచనలు అనే వైద్యులు నీ రోగాలను తగ్గించగలరు. వాటిని ఆరోగ్యంగా ఉంచుకో. నీ వెంట నీ ఇంటిని ఉండిని రోజు కడుగుతావు. నీ వెంట వచ్చే మనసునప్పుడు కడుగుతావు. నిజాయితీ పనులు సింహం లాంటి వాళ్ళు. సింహం కూర్చోడానికి సింహాసనం ఎందుకు? అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీ పనులకి గుంపు అక్కర్లేదు.